గత 10 సంవత్సరాలుగా ఈ బొమ్మ నన్ను వెంటాడుతుంది. నా చేతి మీదే ఉంటుంది. రకరకాల బొమ్మలు వస్తుంటాయి. ఒకే ఆకారం కానీ రకరకాలుగా కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు ఉండలేక పెన్నుతో గీస్తూ ఉంటాను నేను. ఏ రూపం ఏ ఆకారం వస్తుందో తెలియట్లేదు. అలా ఆకారాలు వస్తాయి. ఎలాగైతే ఉంటుందో అదే విధంగా నేను గీస్తూ ఉంటాను. ఏదో ఆకర్షణ నన్ను ఎక్కడికో పిలుస్తుంది. వెళ్ళిపోవాలని ఆశ ఉంది. కాకపోతే వెళ్ళలేకపోతున్నాను. తల్లికి ఇచ్చిన మాటకి బట్టి నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. అదే తల్లి మాట తండ్రి చనిపోయిన 3 సంవత్సరాలకే నేను బయటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా జీవించాలి, ఒంటరిగా దేవుడి దీక్షలో ఆనందంగా ఉండాలని కోరుకున్నాను. కానీ ఉండలేకపోతున్నాను, వెళ్ళలేకపోతున్నాను. ఈ ఆకారానికి అర్థం ఏంటో, ఎందుకు ఇలా నా చేతి మీద వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎవరికి చెప్దామన్నా ఎటకారం చేస్తున్నారు. ఎటకారమే ఒక జీవితం అయిపోతుంది. కానీ నాకు ఈ భూమి మీద ఈ మనుషుల మధ్య ఉండాలని ఆశ లేదు. ఒంటరిగా జీవించాలని ఆశ పూర్తిగా కలుగుతుంది. అన్నయ్యని అడిగిదామంటే అన్నయ్య ఒప్పుకోడు. తల్లిని అడిగిదామంటే తల్లి ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. నాకైతే మాత్రం ఈ భూమి మీద ఈ మనుషుల మధ్య ఉండాలన్న ఆలోచన లేదు. రకరకాల అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ పోవాలని, ప్రశాంతంగా దేవుడి జ్ఞానంలో ఉండాలని, నా ఆత్మకి సంపూర్ణమైన శక్తిని అందించాలని నా మనసులో కోరుకుంది. కానీ ఈ మనుషులందరూ మానసికంగా నన్ను చంపక తినేస్తున్నారు. డబ్బు, ధనం, ఆస్తి, అంతస్తు, భూమి, పుట్ట ఏదీ నాకు అవసరం లేదు. నేను బతుకున్నంత వరకు ఎక్కడో దూరంగా ఒక స్థలంలో ఉండాలని ఆశపడుతున్నాను. అది నా జీవం ఉన్నంత వరకు, నా శరీరంలో నా జీవం ఉన్నంత వరకు ఆ ప్లేస్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. నా పేరు రాజారావు. నేను పుట్టింది 1983 9వ నెల 16వ తేదీన జన్మించబడ్డాను 12:33 దయచేసి నాకు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.